హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్ గా రిలీజ్ అయిన అశ్విన్ బాబు నటించిన శివం బజే మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే చేయబోతున్నాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక కథలోకి వెళ్తే, కొంతమంది చైనా అధికారులు పాకిస్తాన్ లోని కొంతమంది ఉగ్రవాదులతో కలిసి ఇండియాలో పెద్ద ఎత్తున దాడులు చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ ఆపరేషన్ లామా అనే ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందని, ఈ ఆపరేషన్ లామా ద్వారా ఇండియాని నాశనం చేయడమే లక్ష్యమని ఆ చైనా అధికారులకి ఆ పాకిస్తాన్ టెర్రరిస్టులు చెప్తారు. దాంతో త్వరగా ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలని ఆ చైనా అధికారి చెప్తాడు. కట్ చేస్తే మన సినిమా హీరో చంద్రశేఖర్ బ్యాంక్ లో రికవరీ ఏజెంట్ గా పనిచేస్తూ ఉంటాడు. ఈఎంఐ కట్టని వాళ్ళ దగ్గర ముక్కుపిండి మరీ ఈఎంఐ కలెక్ట్ చేస్తాడు. కానీ చందుకి కుక్కలంటే మహాభయం. చందుకి ఒక చెల్లెలు కూడా ఉంటుంది. చందు వాళ్ళ ఫాదర్ చనిపోయి ఉంటాడు. చందు వాళ్ళ ఫాదర్ ఒక పోలీస్ ఆఫీసర్. చిన్నప్పుడు చందు కోసం వాళ్ళ నాన్న ఒక కొత్త సైకిల్ కొనుక్కొని ఇంటికి వస్తూ ఉన్నప్పుడు అక్కడ శివాలయంలో కొంతమంది దొంగలు పడడం చూస్తాడు. ఆ దొంగల్ని పట్టుకోవడానికి వాళ్ళని చేస్ చేస్తూ వెళ్తూ ఉండగా అనుకోకుండా రైల్వే ట్రాక్ పైన పోవడంతో ట్రైన్ గుద్దేస్తుంది. ఆ యాక్సిడెంట్ లో చందు వాళ్ళ ఫాదర్ చనిపోతాడు. అప్పటి వరకు చందు ఆ శివుడికి మహాభక్తుడు. ఇలా అన్యాయంగా వాళ్ళ నాన్న చనిపోయాడని ఆ శివుడు మనల్ని పట్టించుకోవడం చెప్పి అప్పటి నుంచి తన మెల్లో ఉన్న వాళ్ళ నాన్న ఇచ్చిన రుద్రాక్షను కూడా తీసేసి దేవుడి మీద నమ్మకాన్ని వదిలేస్తాడు. అలా తన చిన్న వయసులోనే వాళ్ళ నాన్న చనిపోవడంతో కుటుంబ భారాన్ని తన భుజాల మీద వేసుకొని వాళ్ళ అమ్మని చెల్లెల్ని తనే చూసుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో ఉన్న ఆఫీసర్స్ కి పాకిస్తాన్ ఇంకా చైనా కలిసి ఇండియా పైన ఏదో దాడి చేయడానికి పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఆ ఆఫీసర్స్ లో ఒకరు ఆపరేషన్ లామా అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారని, మనం త్వరగా దీనికి సంబంధించి ఇన్వెస్టిగేట్ చేయాలని వాళ్ళ పై ఆఫీసర్ కి రిక్వెస్ట్ చేస్తాడు. మరోపక్క బైనరీ కెమికల్స్ అనే ఫార్మా కంపెనీలో చీఫ్ మెడిసిన్ అనలిస్ట్ అయిన సాగర్ ఏదో టెస్ట్ చేస్తూ చాలా ఆందోళన పడుతూ వేర్ హౌస్ మేనేజర్ అయిన మల్లికార్జున్ తో ఇంకా మెడిసిన్ లైసెన్సింగ్ ఆఫీసర్ రాధాకృష్ణతో ఫోన్ లో ఏదో మాట్లాడుతూ ఉంటాడు. ఫైనల్ గా ఒక ఫైల్ క్రియేట్ చేసి ఆ ఫైల్ ని బైనరీ కెమికల్స్ యొక్క సిఎండి అయిన రంజిత్ అరోరాకి ఇస్తాడు. ఆ ఫైల్ గురించి ఏదో సాగర్ ఆ రంజిత్ కి చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే కొన్ని డేస్ కి ఒక కన్స్ట్రక్షన్ జరుగుతున్న షాపింగ్ మాల్ లో ఆ చీఫ్ కెమికల్ అనలిస్ట్ అయిన సాగర్ ని ఎవరో ఘోరంగా చంపేస్తుంటారు. ఆ స్పాట్ కి ఏసీపీ మురళి అక్కడికి వస్తాడు. అక్కడున్న సిఐ విన్సెంట్ ని చనిపోయిన అతని డీటెయిల్స్ అడగ్గా ఇతను సాగర్ అని బైనరీ కెమికల్స్ లో వర్క్ చేస్తుంటాడని విన్సెంట్ మురళికి చెప్తాడు. ఆ మర్డర్ జరిగిన ప్లేస్ లో గోడ పైన మల్లికా లవ్ అర్జున్ అని రాసి ఉంటుంది. మల్లిక అంటే ఎవరో కాదు, సాగర్ యొక్క భార్య. అర్జున్ సాగర్ కి ఫ్రెండ్. మరోవైపు చందు 2-3 మంత్స్ నుంచి కార్ ఈఎంఐ బౌన్స్ అవుతూ ఉండడంతో ఒక కస్టమర్ ఇంటికి వెళ్తాడు. ఆ కస్టమర్ ఎవరో కాదు, మన మూవీ హీరోయిన్ శైలజ. తన బ్యాంక్ అకౌంట్ చేంజ్ అవ్వడం వల్ల ఈఎంఐ కట్ అవ్వట్లేదని శైలజ చందుకు చెప్పి కన్విన్స్ చేస్తుంది. కానీ చందు ఈఎంఐ సంగతి ఏమో కానీ ఈ అమ్మాయిని మటుకు ఎలాగైనా పడేయాలని చెప్పి గట్టిగా ఫిక్స్ అయిపోతాడు. అలా శైలజ ఎక్కడికి వెళ్తే అక్కడికి చందు ఫాలో అవుతూ శైలజ దగ్గర ఇంప్రెషన్ కొట్టేస్తూ ఉంటాడు. అబ్బాయిల గురించి తెలిసిందే కదా, పైన కింద పడి ఎలాగో ఒకటి అమ్మాయిని ప్రేమలో పడేస్తాడు. అలాగే చందు ఫైనల్ గా శైలజని ఇంప్రెస్ చేసి ఇద్దరు పీకల్లోతు ప్రేమలో అయితే పడిపోతారు. మరోవైపు ఏసీపీ మురళి చనిపోయిన సాగర్ యొక్క భార్య మల్లికాని ఇంకా అతని ఫ్రెండ్ అర్జున్ ని తన దగ్గరికి పిలిపిస్తాడు. మీరిద్దరూ ముందు అవసరమైనప్పుడు స్టేషన్ కి పిలిచినప్పుడు రావాలని చెప్పి వాళ్ళిద్దరిని పంపించేసి అక్కడున్న విన్సెంట్ అర్జున్ ఈ మర్డర్ చేస్తుంటాడని ఆ ఏసీపీకి గుచ్చి చెప్తూ ఉంటాడు. ఎవిడెన్స్ లేకుండా అర్జున్ ఎందుకు ఇందులో ఇరికిస్తున్నావని ఏసీపీ సిఐని కూడా అనుమానిస్తాడు. మరోవైపు బైనరీ కెమికల్స్ కంపెనీలో ఒక సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాడు. అది ఫెయిల్ అవుతూ ఉంటుంది. ఆ సైంటిస్ట్ పాకిస్తాన్ లోని టెర్రరిస్ట్ కి ఇంకా ఆ చైనా అధికారులకి టెస్ట్లు ఫెయిల్ అవుతున్నాయని ఇంకా టైం కావాలని అడుగుతూ ఉంటాడు. అంటే చైనా ఇంకా పాకిస్తాన్ కలిసి ఏదో బయోవార్ ని ఇండియాలో సృష్టించాలని ప్లాన్ చేస్తున్నారని మనకు అర్థమవుతుంది. ఇదిలా ఉంటే బైనరీ కెమికల్స్ వేర్ హౌస్ మేనేజర్ అయిన మల్లికార్జున్ ఇంట్లో ఎవరో కొంతమంది వ్యక్తులు ముసుగులు వేసుకుని వస్తారు. అది గమనించిన మల్లికార్జున్ పోలీసులు కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి తనని ఎవరో చంపడానికి వచ్చారని పోలీసులకి అలర్ట్ చేస్తారు. పోలీసులు వచ్చేలోపు మల్లికార్జున్ చనిపోయి పడిపోయి ఉంటాడు. ఆ మర్డర్ జరిగే స్పాట్ లోనే పోలీసులు ఉపయోగించే డోగ్రా అనే పేరు గల కుక్క కూడా చనిపోయి ఉంటుంది. స్పాట్ కి ఏసీపీ మురళి వచ్చి చూడగా అక్కడ రాధా లవ్ కృష్ణ అని రాసి ఉండడం గమనిస్తాడు. ఈ కిల్లర్ లాస్ట్ టైం జరిగిన సాగర్ మర్డర్ కేసులో మల్లికా లవ్ అర్జున, ఇప్పుడు ఈ మర్డర్ కేసులో రాధా లవ్ కృష్ణ అని రాసి ఉంటారు. మనం ఏదో మిస్ అవుతున్నామని ఆ కిల్లర్ ఫాలో అయ్యే ప్యాటర్న్ గురించి ఏసీపీ ఆలోచిస్తూ ఉంటాడు.
కట్ చేస్తే శైలజ కూడా బైనరీ కెమికల్స్ లో వర్క్ చేస్తూ ఉంటుంది. తను ఒక మీటింగ్ లో ఉండగా తన కోసం బయట చందు వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు కొంతమంది రౌడీలు అక్కడ చందుని చూస్తారు. వాళ్ళు ఎవరో కాదు, ఇది వరకు ఈఎంఐ కట్టలేదని చందు వాళ్ళని బాగా కొట్టి ఉంటాడు. అది మనసులో పెట్టుకొని ఇంకా కొంతమంది రౌడీల్ని తీసుకొని చందు పైన అటాక్ చేస్తారు. కానీ మన చందు ముందు వాళ్ళు నిలవలేకపోతారు. బ్యాడ్ లక్ ఏంటంటే ఆ కొట్లాట్లో చందు అక్కడున్న ఆటో గ్లాస్ పైన పడడంతో ఆ గ్లాస్ పగిలి ఆ ముక్కలు చందు రెండు కళ్ళకి చాలా లోతుగా దిగుతాయి. దాంతో చందుని ఎమర్జెన్సీగా హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు. డాక్టర్ చెక్ చేసి చందు ప్రాణానికి హానేం లేదని, కానీ గాజు ముక్కలు లోతుగా గుచ్చుకోవడంతో తన కంటి చూపు పోయిందని డాక్టర్ శైలజకి ఇంకా చందు వాళ్ళ మదర్ ఇంకా తన ఫ్రెండ్ కి చెప్తాడు. చందు వాళ్ళ మదర్ చాలా బాధపడుతూ తన కొడుకుని కాపాడమని అక్కడున్న విఘ్నేష్ ని కోరుకుంటుంది. అదే రోజు ఒక యాక్సిడెంట్ అయి ఒక అతను చనిపోతే అతను ఐ డోనర్ అవడంతో ఆ కళ్ళు చందుకి పెడతామని, మీరు భయపడాల్సిన అవసరం లేదని అక్కడున్న డాక్టర్లు చెప్పడంతో చందు వాళ్ళ మదర్ ఇంకా శైలజ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. డాక్టర్ విహారీ అనే డాక్టర్ చందుకి ఆపరేషన్ చేసి ఆ కళ్ళని ఫిక్స్ చేస్తాడు. అలా వారం రోజుల తర్వాత తన కట్లు విప్పి చూడగా చందుకి కంటి చూపు తిరిగి వస్తుంది. కానీ కొంచెం మసగ్గా కనిపిస్తూ ఉంటుంది. కొత్త కళ్ళు కాబట్టి నీకు అలాగే ఉంటుందని, అప్పటి వరకు నువ్వు 2 నెలలు ప్రొటెక్టర్ లెన్స్ వాడమని చందుని డిశ్చార్జ్ చేస్తారు. అలా చందు రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. కానీ చందు మార్నింగ్ నిద్రపోతూ నైట్ మేల్కుంటూ ఉంటాడు. తను ఎందుకు అలా చేస్తున్నాడో తనకే తెలియదు. ఇంకా కంటి చూపు కూడా ఆ లెన్స్ పెట్టుకుంటేనే బాగా కనిపిస్తూ ఉంటుంది లేదా మసగ్గా ఉంటుంది. ఇదిలా ఉంటే ఏసీపీ మురళి సిఐ విన్సెంట్ స్టేషన్ కి చాలా ఖరీదైన లగ్జరీ కార్ లో రావడం గమనిస్తాడు. ఒక సిఐ ఇంత లగ్జరీ కార్ యూజ్ చేయడంపై ఏసీపీ మురళికి అనుమానం వస్తుంది. ఇంకా ఆ సిఐ మల్లికార్జున్ చనిపోయిన టైంలో 50 మీటర్స్ సరౌండింగ్ లో యాక్టివ్ గా ఉన్న మొబైల్ నంబర్స్ లిస్ట్ ని ఆ ఏసీపీ మురళికి ఇస్తాడు. అందులో అర్జున్ నంబర్ కూడా ఉందని ఆ సిఐ మళ్ళీ అర్జున్ నేమ్ చెప్పడంతో ఏసీపీ మురళికి సిఐ మీద మరింత అనుమానం వస్తుంది. ఈ సిఐ కావాలని అర్జున్ ని ఇందులో ఇరికించాలని చూస్తున్నాడని ఏసీపీకి అనిపిస్తుంది. మరోపక్క చందుకి తను నిద్రపోతున్నప్పుడు ఏవేవో కళలు కొన్ని జ్ఞాపకాలుగా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా కొంతమందిని చూసినప్పుడు తన బ్రెయిన్ లో భరించడానికి నొప్పి వస్తుంటుంది. అలా లాస్ట్ టైం గొడవ జరిగిన వాళ్ళపైన కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్ కి వచ్చినప్పుడు కూడా అక్కడ ఏసీపీ మురళి ఇంకా సిఐ విన్సెంట్ చందుకి దగ్గరికి రాగానే చందు మైండ్ లో భరించడానికి నొప్పి వస్తుంది. ఇంకా ఇంటికి తిరిగి వెళ్లేటప్పుడు టైర్ పంచర్ అవడంతో తన స్నేహితుడు పంచర్ షాప్ కి వెళ్ళగా మొదలే దేవుడంటే నమ్మకం లేని చందు తనకు తెలియకుండానే అక్కడున్న శివాలయంలోకి వెళ్లి శివుడికి దండం పెడుతూ ఉంటాడు. తన ఫ్రెండ్ వచ్చి చందు గుడికి వెళ్లడం చూసి షాక్ అవుతాడు. చందు కూడా తనకు తెలియకుండానే తను ఎందుకు గుడికి వెళ్ళాడో తెలియక షాక్ అవుతాడు. ఇలా తనకి ఇలాంటి సింటమ్స్ వస్తున్నాయని చెప్పి తనకి ఆపరేషన్ చేస్తున్న విహారీని కలిసి తనకి ఏవేవో కలలు వస్తున్నాయని, సడన్ గా నా బ్రెయిన్ లో నొప్పి వస్తుందని డాక్టర్ కి చెప్పగా బాడీలో కొత్త ఆర్గాన్స్ పెట్టినప్పుడు ఇలాంటి సింటమ్స్ కామన్ అని చెప్పి డాక్టర్ విహారీ చాలా లైట్ తీసుకుంటాడు. సరే కదా అని చందు తన ఫ్రెండ్ హాస్పిటల్ నుంచి బయటికి వచ్చేసి అటువైపు పోతుండగా అక్కడ ఒక హుడీ వేసుకున్న వ్యక్తిని చూడగానే చందుకి ఆ వ్యక్తిని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. ఇంకా తన మైండ్ లో ఏవేవో అరుపులు, ఎవరో చనిపోయినట్టు ఒక మర్డర్ స్పాట్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా భరించలేక చందు మళ్ళీ డాక్టర్ విహారీ దగ్గరికి వెళ్లి తన ప్రాబ్లం చెప్తాడు. కానీ విహారీ, నేను ఇంకా ఏం చేయలేనని, నీకంత డౌట్ ఉంటే నాకన్నా పెద్ద డాక్టర్ అయిన డాక్టర్ నిశాంత్ చక్రవర్తి లండన్ నుంచి వచ్చి ఉన్నారని, మీరెళ్ళి అతన్ని కన్సల్ట్ అవ్వమని చందుకి డాక్టర్ విహారీ చెప్తాడు. చందు డాక్టర్ విహారీ చెప్పినట్లుగా లండన్ నుంచి వచ్చిన డాక్టర్ నిశాంత్ ని కలిసి తన కళ్ళు చెక్ చేయించుకుంటాడు. డాక్టర్ నిశాంత్ కి చందు కళ్ళు చూసి చాలా డౌట్ వేస్తుంది. తను చాలా మంది డాక్టర్లని పిలిపించి చందు మీద టెస్టులు చేసి ఫైనల్ గా డాక్టర్ నిశాంత్ ఒక బాంబే పిలుస్తాడు. డాక్టర్ విహారీని పిలిపించి, నువ్వు చందుకి ఆపరేషన్ చేసి కళ్ళు పెట్టింది మనిషివి కాదని, అవి ఒక కుక్క కళ్ళని చెప్పడంతో అక్కడున్న అందరూ షాక్ అయిపోతారు. తనకి మనిషి కళ్ళ బదులు కుక్క కళ్ళను పెట్టినందుకు చందు పిచ్చ కోపంతో ఊగిపోతాడు. అక్కడున్న డాక్టర్లకి వార్నింగ్ ఇస్తూ, నాకు వెంటనే మనిషి కళ్ళు పెడతారా లేకపోతే హాస్పిటల్ ని రోడ్డుకి ఇడ్చినా అని చెప్పి పెద్ద గొడవే చేస్తాడు. అసలు మనిషి కళ్ళ బదులు కుక్క కళ్ళు ఎలా వచ్చాయో డాక్టర్లకు కూడా తెలియదు. తీరా విచారించి చూడగా ఐ బ్యాంక్ నుంచి చందు కోసం మనిషి కళ్ళే వస్తాయి. కానీ మధ్యలో ఆ మనిషి కళ్ళను తెచ్చే వ్యక్తి రీసెంట్ గా జరిగిన మల్లికార్జున మర్డర్ స్పాట్ లో పోలీసుల కుక్క డోగురా కూడా చనిపి ఉంటుంది. ఆ కుక్క కళ్ళని అదే సమయానికి ఆ ఐ బ్యాంక్ నుంచి ఆ కుక్క కళ్ళను కూడా అతను తీసుకొని వెళ్తాడు. చివరిగా హాస్పిటల్లో మనిషి కళ్ళు ఇచ్చే బదులు అతను కన్ఫ్యూజ్ అయి కుక్క కళ్ళను ఇస్తాడు. డాక్టర్ విహారీ ఆ కళ్ళని మనిషి కళ్ళు అనుకొని పొరపాటున చందుకి ఆపరేషన్ చేసి ఫిక్స్ చేస్తారు. జరిగిన దానికి డాక్టర్ నిశాంత్ సారీ చెప్పి, నీకు ఎంత వీలైతే అంత త్వరగా మనిషి కళ్ళను ఫిక్స్ చేస్తామని అని హామీ ఇవ్వడంతో 2 వారాల్లో తనకి మనిషి కళ్ళను ఫిక్స్ చేయమని చెప్పి చందు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అసలు చందుకి పెట్టిన కళ్ళు నార్మల్ కుక్కవి అయితే కాదు, డోగ్రా అనే కుక్క పోలీస్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో చాలా ఎఫిషియెంట్ గా ట్రైనింగ్ పొందిన కుక్క.
ఆ డోగ్రా సహాయంతో ఇప్పటి వరకు బాంబ్ స్క్వాడ్ తో వెళ్లి 12 పైగా బాంబుల్ని కనిపెట్టింది. ఎన్నో సీరియల్ కిల్లర్ మర్డర్స్ ని ఈ డోగ్రా ఆపింది. అందుకే హైదరాబాద్ లో రీసెంట్ గా జరుగుతున్న మర్డర్స్ వల్ల ఆ డోగ్రాని మన ఏసీపీ మురళి కింద అపాయింట్ చేశారు. కానీ లాస్ట్ జరిగిన మల్లికార్జున మర్డర్ లో అక్కడున్న పోలీసులతో పాటు ఈ డోగ్రా కుక్కని కూడా హంతకుడు కళ్ళతో కాల్చి చంపేస్తాడు. అక్కడున్న ఐబ్యాంక్ హెడ్ ఇదంతా ఆ ఈశ్వర్ ఇచ్చేనని, మనిషి జంతువుల కలయిక, బహుశా ఈ కలియుగంలో ఇదే మొదటిసారిగా జరిగిందని, దేవుడు ఇలా జరిపించడానికి ఏదో కారణం ఉందని చెప్తూ ఉండగా అక్కడున్న డాక్టర్ నిశాంత్ మాత్రం ఆ కళ్ళు ఏదో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తున్నాయని, ఆ విషయం చందుకే తెలియాలని డాక్టర్ చెప్తాడు. ఇదిలా ఉంటే శైలజకి తన ఆఫీస్ లో డెస్క్ దగ్గర తన మెంటర్ అయిన సీనియర్ అనలిస్ట్ సాగర్ యొక్క డైరీ కనిపిస్తుంది. ఈ డైరీ సాగర్ సాది కదా అని చెప్పి తన వెంట పెట్టుకుని వెళ్తుంది. మరోపక్క శైలజ కోసం చందు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు దారిలో హుడీ వేసుకుని ఒక అతను బైక్ లో చాలా ఫాస్ట్ గా వెళ్తాడు. అతను తన పక్కనే వెళ్ళినప్పుడు చందుకి తన తలలో పెయిన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఆ హుడీలో ఉన్న అతను ఎక్కడో చూసినట్టుందని చందు కూడా తన బైక్ లో చాలా వేగంగా అతన్ని ఫాలో అవుతూ వెళ్తాడు. ఫైనల్ గా అక్కడ హుడీ వేసుకుని ఉన్న అతన్ని, నువ్వు నాకెందుకు ఇన్నిసార్లు కనిపిస్తున్నావు, నువ్వు ఎవరిని చెప్పావు, నువ్వేదో తప్పు చేసావు అని చెప్పి అతనితో చందు గొడవకి దిగుతారు. దాంతో అక్కడున్న హుడీ చేసుకున్న అతను అతని స్నేహితులు చందుతో గొడవ పడతాడు. అక్కడ బీభత్సమైన ఫైట్ జరుగుతుంది. చందు వాళ్ళని కొడుతూ ఉన్నప్పుడు ఒక అతను కర్ర తీసుకుని చందు తల మీద కొట్టడంతో తనకి కళ్ళు ఆపరేషన్ రీసెంట్ గా జరగడం వల్ల చందుకి సడన్ గా కళ్ళు కనిపించకుండా పోతాయి. అయినా సరే కుక్కకి ఉన్న వినికిడి శక్తి ఇంకా వాసన పట్టే గుణం చందులో అమాంతం పెరిగిపోతుంది. వాళ్ళని చెవులతో విని ముక్కుతో వాసన చూస్తూ వాళ్ళని వీర కుమ్ముడు కుమ్ముతాడు. వాళ్ళు ఎక్కువ మంది ఉండడంతో చందుని కొట్టేస్తారు. చందు మీద పెట్రోల్ పోసి అంటిస్తున్నప్పుడు అక్కడికి సడన్ గా చాలా కుక్కలు వస్తాయి. ఆ కుక్కలని వాళ్ళ మీద దాడి చేస్తాయి. వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు. కాసేపటికి చందు కోలుకొని తనకి కంటి చూపు కనపడడంతో తను ఇంటికి వెళ్ళిపోయి నిద్రపోతాడు. నిద్రపోతున్న తనకి ఆ డోక్రా యొక్క కుక్క జ్ఞాపకాలే తన కలలో వస్తూ ఉంటాయి. సడన్ గా చందు నిద్ర లేచి ఆ డోక్రా తనతో ఏదో కమ్యూనికేట్ చేస్తుందని చందుకి అర్థమవుతుంది. హాల్లోకి రాగానే అక్కడున్న శివుడి యొక్క పటానికున్న చందు వాళ్ళ నాన్న ఇచ్చిన రుద్రాక్ష కింద పడుతూ ఉండడంతో చందు ఆ రుద్రాక్షను పట్టుకుంటాడు. దాంతో చందుకి ఆ డోక్రా యొక్క మెమరీస్ స్పష్టంగా కనిపిస్తాయి. ఆ మెమరీస్ లో ఒక ఇంట్లో జరిగిన క్రైమ్ సీన్స్ గురించి, ఇంకా హౌస్ నంబర్ 345 రైటర్స్ కాలనీ అని స్పష్టంగా కనిపిస్తుంది. చందు ఆలస్యించకుండా ఆ అడ్రస్ కనుక్కొని ఆ ఇంటికి వెళ్తాడు. ఆ ఇంట్లోకి వెళ్ళగానే తన బ్రెయిన్ లో మళ్ళీ పెయిన్ వచ్చి అక్కడ జరిగిన క్రైమ్ సీన్ తన మైండ్ లో కనిపిస్తుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే డాక్టర్ నిశాంత్ చందుకి కాల్ చేసి హాస్పిటల్ కి పిలిపిస్తాడు. అదృష్టం కొద్దీ ఐ డోనర్ ఇచ్చిన కళ్ళు దొరికాయని, నువ్వు ఒప్పుకుంటే వెంటనే నీకు ఆపరేషన్ చేసి మనిషి కళ్ళు పెట్టేస్తామని డాక్టర్ నిశాంత్ చందుకి చెప్పగా, కానీ చందు దానికి రెడీగా ఉండడు. ఎందుకంటే ఆ డోగ్రా కుక్క నాతో కమ్యూనికేట్ అవుతుందని, వాడు నాకు ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు, కానీ నాకు కరెక్ట్ గా అర్థం కావట్లేదని, ఆ క్రైమ్ సీన్ కనిపిస్తుందని, నాకు కళ్ళిచ్చిన ఈ డోగ్రాకి నేను ఎలాగైనా సహాయం చేయాలని, తనకు 2 రోజులు టైం కావాలని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తూ ఉండగా ఆ హాస్పిటల్లో తనకి మెడిసిన్ లైసెన్సింగ్ ఆఫీసర్ రాధాకృష్ణ కనిపిస్తాడు. తనకి కనిపించగానే తన బ్రెయిన్ లో మళ్ళీ విపరీతంగా పెయిన్ పుడుతుంది. ఇంకా చందుకి ఆ రాధాకృష్ణని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే ఆ రాధాకృష్ణ చనిపోయి ఉంటాడు. ఆ క్రైమ్ జరిగిన ప్లేస్ కి మళ్ళీ ఏసీపీ మురళి వచ్చి చెక్ చేయగా అక్కడ శైలజారావు కృష్ణమూర్తి అని రాసి ఉంటుంది. క్రైమ్ చేసిన ప్రతిసారి ఆ కిల్లర్ మనకి ఏదో చెప్తున్నాడని, ఈ నేమ్స్ కి నెక్స్ట్ జరిగే క్రైమ్స్ కి ఏదో సంబంధం ఉందని ఏసీపీ ఆలోచిస్తుంటాడు. అక్కడున్న సిఐ విన్సెంట్ సాగర్ కాల్ లిస్ట్ లో మల్లికార్జున్ ఇంకా రాధాకృష్ణ పేర్లు ఉన్నాయని, సాగర్ తో పాటు వీళ్ళిద్దరిని కూడా చంపింది సాగర్ ఫ్రెండ్ అర్జునేనని నాకు గట్టిగా నమ్మకం ఉందని విన్సెంట్ మళ్ళీ ఏసీపీ మురళికి చెప్తాడు. కానీ ఎందుకులా సిఐ ఇలా మాట్లాడుతున్నాడో ఏసీపీ మురళి అసలు పట్టించుకోడు. ఇదిలా ఉంటే మరోపక్క బైనరీ కెమికల్స్ కంపెనీలో ఒక సైంటిస్ట్ తను చేసిన ఎక్స్పెరిమెంట్స్ సక్సెస్ అవుతుంది. దాంతో అతను ఆ పాకిస్తాన్ టెర్రరిస్ట్ కి వాళ్ళ ప్రాజెక్ట్ సక్సెస్ అయిందని రెడీగా ఉన్నామని చెప్పి ఈమెయిల్ పంపిస్తాడు. దాంతో ఆ టెర్రరిస్టులు చాలా ఆనందంగా పండగ చేసుకుంటారు. ఆ న్యూస్ ని ఆ చైనీస్ అధికారికి కూడా చెప్పడంతో అతను చైనీస్ ఆర్మీని ఇండియన్ బోర్డర్స్ దగ్గరికి పంపించండి అని వాళ్ళ అధికారులకి ఆదేశం ఇస్తాడు. అంటే వీళ్ళందరూ కలిసి ఇండియాలో ఏదో చేయబోతున్నారని తెలుస్తుంది. మరోపక్క మన ఎన్ఐఏ ఆఫీసర్స్ కి పాకిస్తాన్ ఇంకా చైనా ఇండియా బోర్డర్స్ దగ్గర వాళ్ళ ఆర్మీని చేరుస్తున్నాయని ఇంటెలిజెన్స్ ద్వారా న్యూస్ అయితే వస్తుంది. దాంతో వాళ్ళ ప్లాన్ ఏంటో మనం ఇంకా క్రాక్ చేయలేదని చాలా కంగారు పడుతూ ఉంటారు. కట్ చేస్తే శైలజకి మెడికల్ లైసెన్సింగ్ ఆఫీసర్ రాధాకృష్ణ బాగా తెలిసిన వ్యక్తి. అతను చనిపోయాడని తెలిసి శైలజ నమ్మలేకపోతుంది. తన ఆఫీస్ కి వెళ్లి వాళ్ళ సాగర్ సార్ యొక్క డైరీ తీసుకుని చెక్ చేసి చూడగా వాళ్ళ కంపెనీలో కొన్ని హానికరమైన కెమికల్స్ వాళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్ లో కలిపి ప్రొడక్షన్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేశారని తెలుస్తుంది. ఇప్పుడు ఆ ప్రొడక్షన్ ని మార్కెట్ లోకి పంపిస్తే ఆ మందుల వల్ల కొన్ని కోట్ల మంది చనిపోతారని శైలజకి అర్థమవుతుంది. ఇది వెంటనే అందరికి చెప్పాలని చందు సహాయం కోసం చందుకి కాల్ చేస్తుంది. కానీ అప్పటికే
చందు చాలా టెన్షన్ లో ఉండడం వల్ల శైలజ కాల్ ఆన్సర్ చేయడు. చందు శైలజ కాల్ ఆన్సర్ చేయకపోవడంతో శైలజ కార్ వెనుక ఆల్రెడీ తనని కిడ్నాప్ చేయడానికి రౌడీలు ఉంటారు. వాళ్ళు శైలజని చంపడానికి కిడ్నాప్ చేస్తారు. చందు వాళ్ళ ఫ్రెండ్ తో ఒక ఏరియాలో ఉన్నప్పుడు అక్కడ న్యూస్ లో ఆ బైనరీ కెమికల్స్ ఎండి అయిన రంజిత్ అరోరాని చూస్తాడు. అప్పుడు చందుకి నేను మన డోక్రా మెమరీలో ఈ రంజిత్ ని చూశానని గుర్తుపట్టి తన ఫ్రెండ్ మొబైల్ తీసుకొని ఆ న్యూస్ కంప్లీట్ గా చూడగా ఆ న్యూస్ లో రంజిత్ పనిచేస్తున్న బైనరీ కెమికల్స్ కొత్తగా కొన్ని వ్యాక్సిన్స్ విడుదల చేసిందని, ఆ వ్యాక్సిన్ తయారీలో పనిచేసిన ఆల్రెడీ చనిపోయిన సాగర్, మల్లికార్జున, ఇంకా తను రీసెంట్ గా హాస్పిటల్లో చూసిన రాధాకృష్ణ, తను ప్రేమించే శైలజ ఫోటోలు కూడా ఆ వీడియోలో చూపిస్తారు. శైలజ తప్ప మిగతా ముగ్గురు ఆల్రెడీ చనిపోయి ఉంటారు. అది తెలుసుకొని ఆ ముగ్గురు చనిపోయారంటే శైలజ ప్రాణానికి కూడా ఏదో ఆపద ఉందని, శైలజ తనకి ఎందుకు కాల్ చేసిందోనని తనకి తిరిగి కాల్ చేయగా తన మొబైల్ స్విచ్ ఆఫ్ రావడంతో చందు పరిగెత్తుకుంటూ శైలజ ఇంటికి వెళ్తాడు. కానీ అక్కడ శైలజ ఉండదు. తను చాలా కాన్సన్ట్రేట్ చేసి తన మైండ్ లో ఉన్న డోక్రాని తన మెమరీస్ చూపించమని చాలా ట్రై చేస్తాడు. ఆ డోక్రా మెమరీస్ తనకి కంప్లీట్ గా కనిపిస్తాయి. చందుకి ఏం చేయాలో అర్థమయ్యి పరిగెత్తుకుంటా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోపక్క ఇండియా బోర్డర్స్ దగ్గర అటు కాశ్మీర్ దగ్గర పాకిస్తాన్, ఇటు అరుణాచల్ ప్రదేశ్ దగ్గర చైనా బోర్డర్స్ దగ్గర వాళ్ళ ఆర్మీని పెట్టడంతో ఇండియన్ ఆర్మీ కూడా వాళ్ళని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుంది. మరోవైపు శైలజని చంపడానికి ఆ రౌడీలు తనకి గొయ్యి దవ్వుతూ ఉంటారు. అక్కడున్న హుడీ జాకెట్ వేసుకున్న అతన్ని శైలజ చూసి నువ్వా అని గుర్తుపడుతుంది. అదే సమయానికి మన చందు కూడా అక్కడికి వస్తాడు. అక్కడ హుడీ వేసుకుని ముసుగు వేసుకున్న అతన్ని ముసుగు తీయరా మురళి అని చందు పెద్దగా అరుస్తాడు. అంటే ఇన్ని రోజులు ఆ హుడీ వేసుకొని తిరిగింది ఆ ఏసీపీ మురళియే. చందు ఆ డోక్రా మెంబర్స్ లో అసలు మెయిన్ విలన్ మురళి అని తెలుసుకుంటాడు. ఆ బైనరీ కెమికల్స్ కంపెనీతో ఏసీపీ మురళి తన చేతులు కలుపుతాడు. వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఈ వ్యాక్సిన్ లో సైనైడ్ కలిపి కోట్ల మంది జనాలకి ఇచ్చినప్పుడు ఇండియన్ ఆర్మీ దృష్టి ఎంత దేశంకి ఇటువైపు ఉన్నప్పుడు పాకిస్తాన్ బోర్డర్ ఇంకా చైనా బోర్డర్స్ దగ్గర ఒక్కసారిగా దాడులు చేసి ఇండియాని దెబ్బతీయాలని మాస్టర్ ప్లాన్ వేసుంటాడు. డబ్బు కోసం ఏసీపీ మురళి వాళ్ళతో చేతులు కలుపుతాడు. వీళ్ళ వ్యాక్సిన్ ప్లాన్ ఆల్రెడీ ఈ నలుగురికి తెలిసిపోయి ఉంటుంది. అందుకే సాగర్ ని, మల్లికార్జున ఇంకా రాధాకృష్ణని ఏసీపీ మురళి ఘోరంగా చంపేసి సాగర్ ని చంపినప్పుడు గోడ పైన మల్లికా లవ్ అర్జున అని రాస్తాడు. అంటే నెక్స్ట్ చంపపోయేది మల్లికార్జున అని. మల్లికార్జునాన్ని చంపినప్పుడు అక్కడున్న గోడ పైన రాధా లవ్ కృష్ణ అని రాస్తాడు. సో వెంటనే రాధాకృష్ణని చంపేస్తాడు. రాధాకృష్ణని చంపిన తర్వాత శైలజ లవ్ కృష్ణమూర్తి అని రాసుంటాడు. అంటే ఫైనల్ గా శైలజ కృష్ణమూర్తిని చంపాలి అని తన ప్లాన్. అసలు నన్ను కనుక్కోవడం రా ఏజెన్సీ వల్లే అవ్వలేదు, నీ వల్ల ఎలా అయిందిరా మురళి అని ఏసీపీ మురళి కూడా షాక్ అవుతాడు. వచ్చింది నేను కాదురా డోక్రా అని చెప్పడంతో మురళి చనిపోయిన డోక్రా రావడం ఏంటి అని అయోమయంలో పడతాడు. మురళి తన మనుషుల్ని చందు మీద పంపించడంతో అక్కడ పెద్ద ఫైటే జరుగుతుంటుంది. ఆ ఫైట్ లో చందు ఘోరంగా గాయపడి అక్కడే ఉన్న శివుడి విగ్రహం దగ్గర పడిపోతాడు. అక్కడ పక్కన కూర్చొని ఉన్న ఆ ఘోరాలో వచ్చి చందు కళ్ళు తెరిచి చూడగా అతని కళ్ళల్లో సాక్షాత్తు ఆ మహాశివుడు ప్రతిబింబమే కనిపిస్తుంది. మహాశివుడు ఎంతో ఆగ్రహంతో ఉండి కాలభైరవుడిని చందులోకి పంపిస్తాడు. దాంతో చందులోకి సాక్షాత్తు ఆ కాలభైరవుడే ఆవహించడంతో అక్కడున్న వాళ్ళందరికీ విశ్వరూపం చూపిస్తాడు. చందు అక్కడున్న వాళ్ళందరినీ చంపేసి ఫైనల్ గా ఆ ఏసీపీ మురళిని చాలా ఘోరంగా తలనరికి చంపేస్తాడు. దుష్టులు చనిపోవడంతో ఎంతో ఆగ్రహంతో రగిలిపోతున్న ఆ మహాశివుడు కూడా శాంతించడం చూపిస్తారు. బైనరీ కెమికల్స్ ప్రొడక్ట్స్ ని బ్యాన్ చేయడంతో చైనా పాకిస్తాన్ యొక్క కుట్ర ఫెయిల్ అయిపోతుంది. ఆ బైనరీ కెమికల్స్ చైర్మన్ ని దేశం దాటి వెళ్లే ముందే పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఇంతటితో ఈ స్టోరీ అయితే అయిపోతుంది. ఈ ఛానల్లో రీసెంట్ గా రిలీజ్ అయిన త్రిషా నటించిన బృందా వెబ్ సిరీస్ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ కూడా వీడియో చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో బృందా స్టోరీ ఎక్స్ప్లెనేషన్ వీడియో లింక్ అయితే ఉంటుంది. తప్పకుండా చూడండి. మీకు నా స్టోరీ ఎక్స్ప్లెనేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి. మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.